మా చైర్స్ నుంచే ఇక్కడ ఉండే రాక్ అండ్ రోల్ చేసుకుంటాము అని చెప్తున్నారు మా జర్నలిస్టులు అందరూ. సో ఇక యాక్చువల్గా సత్యదేవ్ గారి మాటలు వినడానికి మీరందరు రెడీగా ఉన్నారు నాకు తెలుసు. ఆయన స్పీచ్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఆల్రెడీ టీజర్ లాంచ్లో చూసాము. సో టీజర్ ఎంత వైరల్ అయిందో ఆయన స్పీచ్ కూడా అంతే సెన్సేషన్ అయింది. సో ఈ రోజు ఏం చేద్దామంటే ఫర్ ఎ చేంజ్ డైరెక్ట్గా మీ నుంచి క్వశ్చన్స్ తీసుకుందాం, ఓకేనా? సో మైక్స్ అక్కడ రెడీగా ఉన్నాయని చెప్తే సత్యదేవ్ గారు, వెంకటేష్ మహా గారు ప్లీజ్. ఎస్, ఇక్కడ ఒక్కసారి మహా గారు కూడా సెంటర్లోకి వచ్చేస్తే. సో బిఫోర్ దే స్టార్ట్ క్వశ్చనింగ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్. సత్యదేవ్ గారు. ఎస్ సార్ చెప్పండి. ఏంటి సార్ కనబడరండి. రైట్. అసలు మీ బాడీలోనే యాక్టింగ్ ఉంటుంది, కాకపోతే డ్యాన్స్ మాత్రం కొంచెం చాలా రేర్గా చూస్తుంటాం మీలో. అవును, నాకు తెలిసి మీ ఇన్నేళ్ల కెరీర్లో చేసిన స్టెప్పులు ఈజ్ ఈక్వల్ టు రావు బహదూర్లో ఈ పాట. యాక్చువల్లీ మీ అందరికీ ఒక పాటే కనిపిస్తుంది. ఇంక ఇందులో ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి, ఇంకా డాన్సింగ్ సాంగ్స్ ఇంకా 2 ఉన్నాయి. యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు వరకు నేను చేసిన డాన్స్ అన్నీ కలిపి రావోదూర్లో చేసినట్టే. అండ్ దాట్ టు ఇప్పుడు చేసింది అది సాల్సా. సాల్సా అంటే 10-15 ఏళ్ళు కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని ప్రాక్టీస్ చేసి అలా చేస్తూ ఉంటారు. నాకు 3 రోజుల్లో నేర్పించి చేయించారు వీళ్ళు చాలా సాల్సా డాన్స్. అది ఆ స్టెప్స్ అన్నీ కూడా శ్రావణ్ థ్యాంక్ యూ. ఓకే, యూనో థ్యాంక్ యూ. మీకు నచ్చిందా? ఎక్కడి నుంచి అడుగుతున్నారో నాకు కనిపించట్లేదు, కానీ మీకు హౌ డిడ్ యూ లైక్ ఇట్? సూపర్ సార్, సూపర్. ఇటు 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 థ్యాంక్ యూ అడుగుతున్నా. వెరీ మచ్. స్క్రీన్ మీద ఎవరి డ్యాన్స్ చూస్తే వావ్ అనిపిస్తుందండి మీకు? స్క్రీన్ మీద ఎవరి డ్యాన్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది? నాకా? చిరంజీవి గారు. అసలు అదొక క్వశ్చన్ అండి. ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. యూనో ఆయన ఎప్పుడు చూసినా కూడా వావ్ ఏంటి ఇంకా చాలా అనాలనిపిస్తుంది. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియా, ఆబ్వియస్లీ ఇన్ ద వరల్డ్. వెంకటేష్ మహా గారు సార్, మిమ్మల్ని చూస్తుంటే సత్యదేవ్ గారి సత్యదేవ్ ఓని చూసినట్టుంది. సత్యదేవ్ .2 ఏదో చూసినట్టుంది మిమ్మల్ని. మరో సత్యదేవన్ చూసినట్టుంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అంటే కాంప్లిమెంట్ కదా. అంటే మీరు సత్యదేవ్లా మారిపోయారా లేదంటే ఆవహించుకున్నారా ఆయన మీలో? అసలు ఏం జరిగింది ఈ జర్నీలో, ఈ రావు బహదూర్ అనే జర్నీలో ఏం జరుగుంటుంది ఆ మ్యాజిక్? యా, సత్య నేను యాక్చువల్లీ వేర్ లైక్ బ్రదర్స్ అండి. అది బ్రదర్స్ ఫ్రమ్ డిఫరెంట్ మదర్స్. ఉమామహేశ్వర గురుప్రసాద్ చేస్తున్నప్పుడే సత్యకి నేను ఏం అడిగినా కూడా ఇలా ఇది కావాలి అని అడిగితే అది ఒక 30 సెకండ్స్ కన్నా ఎక్కువ పట్టదు ఆ పర్టికులర్ ఇది అర్థం చేసుకుని చేయడానికి. ఐ థింక్ సమ్వేర్ ఎక్కడో పర్సనాలిటీ వైజ్ అండ్ ఆల్సో యునో మెనీ థింగ్స్ విషయాల్లో, చాలా విషయాల్లో మా ఇద్దరికి చాలా సింక్ అవుతాం మేము న్యాచురల్గానే. మేబీ దట్ ఈస్ ద రీజన్ వై మీకు ఆ అభిప్రాయం కలిగి ఉండొచ్చు. మీలో ఒక యాక్టర్ ఉన్నాడని తెలుసు, కానీ ఈరోజే తెలిసింది మీలో ఒక డాన్సర్ కూడా ఉన్నాడని. సెట్లో సత్యదేవ్ స్టెప్లు వేస్తున్నప్పుడు మీరు ఎలా కంట్రోల్ అయ్యేవారు? మీలో కూడా ఒక ఈజ్ ఉంది కదా, అది బయటికి రాకుండా ఎలా అనగదొక్కబడింది సెట్లో? సో నేను ఎక్కడ డ్యూటీ అక్కడ పెట్టుకుంటానండి, అంతే. సో ఏ డ్యూటీ చేస్తున్నామో దానికి 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ మీన్ లైక్ సత్య డ్యాన్స్ చేస్తుంటే నేను మానిటర్ దగ్గర నుంచి చాలా ఎక్సైట్ అయ్యి ఉన్నాను అనమాట, చాలా ఉర్రూతులుగా ఉన్నాయి. అండ్ సత్య ఈ సాంగ్కి చేయటం అనేది ఇట్స్ లైక్ మోస్ట్ అంటే దోస్ 3-4 days ఆఫ్ 2 days ఆఫ్ షూట్. మేము ఈ సాంగ్ 2 daysలోనే షూట్ చేసాము. ఆ 2 days ఆఫ్ షూట్ నేను ఐ వాజ్ లైక్ లుకింగ్ ఎట్ మై స్టార్ అనమాట. సో అంత ఎక్సైట్ అవుతుండేవాడిని మానిటర్ దగ్గర. ఆ ఒక స్టెప్ కరెక్ట్గా క్రాక్ చేయగానే సత్య ఐ యూస్ టు షౌట్ అండ్ యూనో సెలబ్రేట్ మానిటర్ దగ్గర. వెంకటేష్, ఎస్ అండి. సో రెట్రో సాంగ్ బాగుంది, సాంగ్ వైబ్ బాగుంది. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది బ్లాక్ స్కిన్ రిప్రజెంటేషన్ అనే ఫీచర్ ఫిలిం. చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది ఒక ప్రాపర్ బ్లాక్ స్కిన్ రిప్రజెంటేషన్ ఆన్ తెలుగు సినిమా స్క్రీన్. సో ఎప్పుడు కూడా మనం కొంచెం వైట్ స్కిన్ ఎక్కువ ప్రేమించాము. బట్ దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? స్పెసిఫిక్ రీజన్ అంటే కనుక ఇఫ్ ఐ
don't sound political, or I don't want to really sound political in this matter, but specific reason అయితే కనుక inclusivity. నేను కూడా మీలాగే ఆన్ స్క్రీన్ నేను డార్క్ స్కిన్ క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ ఉమెన్, డార్క్ స్కిన్ ఉమెన్ హీరోయిన్స్ కావచ్చు. మీరు నా మొదటి సినిమాలు చూసినట్టయితే కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ, ఉమామహేశ్వర గుర్రపసియ కానీ, తెలుగు ప్రౌడ్ డార్క్ స్కిన్ విమెన్ యాక్టెడ్ యాజ్ మై లీడ్ యాక్టర్స్. ఈ సాంగ్ డిజైన్ అయినప్పుడు ఐ రియలీ వాంటెడ్, నేను ఒకసారి సమ్ క్యాబరే వెన్ ఐ అటెండెడ్, లైక్ ఐ వాజ్ దేర్, నాకు తెలీదు అది జరుగుతుందని. ఆ క్యాబరే ఆ ప్లేస్లో నేను ఉన్నాను, అండ్ డార్క్ స్కిన్ ఉమెన్ వాజ్ డాన్సింగ్ ఆన్ స్టేజ్, అండ్ ఐ రియలీ థాట్ దట్ ఈస్ సంథింగ్ new, and also inclusivity is one of the most important reasons why I went with a dark skinned woman. She is Heidi Carola. She's also one more thing ఏంటంటే, it's not like we just మాకు బాగా నచ్చి రీల్స్లో లేదంటే ఇంకెక్కడైనా ఆడిషన్స్లో బాగా నచ్చి తీసుకున్న ఆమె కాదు. ఆమె యాక్చువల్లీ ఏ ప్రొఫెషనల్ డాన్సర్, ఆల్సో క్లబ్ డాన్సర్, అండ్ in many countries she gives shows in many countries. We casted a real life dancer to dance in this song అనమాట. Yeah. థ్యాంక్స్ ఫర్ దట్. మహాగారు, ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి, డిఫరెంట్ సాంగ్స్ కూడా ఉన్నాయి అన్నారు. ఇప్పుడు సల్సా చేసినట్టు మిగతా సాంగ్స్లో హిప్ హాప్ అలా రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయా? ఇదేనా? యా, మిగతా రెండు కూడా డిఫరెంట్ సాంగ్స్ అండి, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ జానరస్. బట్ ఆ రెండు యూ విల్ గెట్ టు సీ దోస్ ఇన్ థియేటర్స్, and also once the film is released in theaters, because story is also there in those songs, and deentlo kuda story undi, but this we can put in front of you before the release. Aa theater ku vaste ganaka aa rendu songs, aa performances is actually energy wise, I know Satya ki new style of dance ka vachidi, and also oka women tho chese dance, there are many lifts and all. దానికి ఫిజికల్లీ ఎగ్జాస్ట్ అయ్యి ఉంటే కనుక ఆ రెండు సాంగ్స్ సంబంధించిన డ్యాన్స్కి ఫిజికల్గా, మెంటల్గా శ్రవణు, సత్య, నేను ముగ్గురు ఎగ్జాస్ట్ అయ్యాం అనమాట. సో దాని రిజల్ట్ యూ గైజ్ ఆర్ గోయింగ్ టు విట్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. మీ ఇద్దరు కలిసి డాన్స్ ఏమైనా చేస్తారు ఆన్ స్క్రీన్, సత్య గారు అండ్? యాక్చువల్లీ ఐ కెన్ ప్రౌడ్లీ సే ఆ 2 సాంగ్స్ ఏదైతే మనం చూపిస్తలేమో మీరు థియేటర్లో చూసినప్పుడు ఎక్స్ట్రీమ్లీ న్యూ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా చాలా కొత్త విధంగా పాట వస్తుంది, దాని కొరియోగ్రఫీ ఉంటుంది, ప్రజెంటేషన్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ యూనిక్ ఫర్ తెలుగు సినిమా. ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ టు సే ఆ 2 సాంగ్స్ మీరు చూడండి రేపు సినిమాలో, ఎక్స్ట్రాడినరీ. అంటే అసలు అది ఈ స్టైల్లో, ఈ ప్రజెంటేషన్లో, ఈ కథలో అలాంటి సాంగ్ పెట్టడము, దాన్ని ఎన్విజన్ చేయడము, దాన్ని యాక్టరు ఆ విధంగా పర్ఫామ్ చేయడము, కొరియోగ్రాఫర్ దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన స్టైల్, ఈ 3 మీరు కథని ముందుకు తీసుకెళ్లే విధానం, ఆ 2 పాటలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. చూడండి అసలు, అంటే అది కథ వస్తుందని బయటకు పెట్టట్లేదు. ఇన్ ద ఫిలిం ఇట్ ఈస్ అ వెరీ 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 న్యూ ఎక్స్పీరియన్స్. సత్యదేవ్ గారు, సార్ చెప్పండి. మీ ప్రొడ్యూసర్ మహేష్ బాబు గారేమో సంచారి అంటున్నారు, మీరేమో దేశ సంచారి అంటున్నారు. కనెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే జస్ట్ సిచ్యువేషన్ కుదిరిందా? తెలుసు లేదు, అంటే అది టైమింగ్ అలా కుదిరింది. ముందు ఆ సాంగ్ రాకముందే దేశ సంచారి అనే దానికి లిరిక్స్ రాసుకోవడం, ఆ పాటకి ఆ సాంగ్ అదే కరెక్ట్ అని చెప్పి ముందు నుంచి అనుకున్నాడు. ఎప్పుడైతే సంచారి అని వచ్చినప్పుడు వితౌట్ ఓకే మహేష్ సార్ ప్రజెంట్స్ చేస్తున్నారు, సో టైమింగ్ అదిరిపోయింది, ఏదో దేవుడు అన్నీ కరెక్ట్గా సమకూరుస్తున్నాడని ఆనందపడ్డాం. కానీ వీళ్ళందరూ ఒక ఆస్పెక్ట్లో చెప్తున్నారు. ఈ దేశ సంచారి సాంగ్లో ఏంటంటే, ఈ శ్రవణ్ ఏం చేశాడంటే 3 రోజులు నాతో వాళ్ళ తన పేరేంటి అమ్మాయి చైనీ అని ఒక అమ్మాయితో నాకు ప్రాక్టీస్ చేయించారు. తను చాలా సన్నంగా ఉంటారు తను. అయితే స్టెప్స్ ఇలా లేపాలి, ఇలా గాల్లో అలా లేపాలి, ఇలా లేపాలంటే కొంచెం ఓకే, కొంచెం సన్నగా ఉన్నారు కాబట్టి నేను చేసేయగలిగాను. చాలా ఈజీగా ఉంది కదా, దీనికి ఎందుకు ఇంత అంటే, ఆ సాంగ్ షూట్ రోజు వచ్చినప్పుడు మన హైడీ గారు ఉన్నారు,
ఆవిడ జస్ట్ అంటే బికాస్ ఆ హైట్ అదంతా కూడా కొంచెం ఎగ్జాక్ట్లీ చైనీ కంట డబుల్. యా, దానివల్ల నా కండరాలు, నా వెన్నుపూస ఇలాంటివన్నీ కొన్ని దెబ్బతిన్నాయి. బట్ ఐఎమ్ బ్యాక్. అనురాగ్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నాను. మహేష్ సార్ గ్లోబ్ ట్రాటర్, సత్య బ్రో ఇండియా ట్రాటర్. సత్య గారు ఏమండి చెప్పండి. సార్ సినిమా మొత్తం మీద ఎన్ని గెటప్లు ఉండవు సార్ మీవి? 7 7 లుక్స్ అండి. సత్య గారు మీకు ఇష్టమైన లుక్కే దానిలో? నాకు నిజంగా నాకు ఆబ్వియస్లీ సినిమా అంతా ఇష్టం అండి. బట్ కష్టమైందంటే ఆ రామప్ప 60 year old గెటప్ కొంచెం కష్టం. మేకప్ అంటే ఫిజికలీ ఎగ్జాస్టింగ్, బట్ మెంటలీ ఐ వాజ్ ఎంజాయింగ్. నాకు మెంటలీ చాలా ఇష్టమైన క్యారెక్టర్ అది. ఎందుకంటే దానికి అడ్డు అడుపు ఏ ఉండదు. ఆడు ఇంకా అంటే క్రేజీనెస్, మ్యాడ్నెస్ యాక్ట్ చేయాలన్నప్పుడు ఒక యాక్టర్కి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐ మీన్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే దానికి యూ కెన్ బీ లైక్ ద మ్యాడెస్ట్ గై ఆన్ ద ఫ్లోర్ అండ్ మహా విల్సే ఇప్పుడు సడన్గా లైక్ సూపర్ మ్యాడ్ చేసేసినా ఇది నాకు కావాలంటాడు తప్ప వద్దు ఇలా చేయకనండు. ఆ క్యారెక్టర్కి వెసులుబాటు ఉంది రామప్ప ఓల్డ్ క్యారెక్టర్కి. పర్సనలీ ఐ లవ్ దట్ క్యారెక్టర్ సో మచ్. సార్ రామప్ప డైలాగ్, క్రేజీ డైలాగ్ యాక్చువల్లీ ఒక చిన్న ఇదండి. ఏదైతే 7 గెటప్స్ సత్య గారు చేసిండ్రో సినిమాలో, ఆ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో గెటప్స్. అయితే మీరు పర్ఫార్మెన్స్ పరంగా మీరు చూసుకుంటే ఆ ఏజ్ లుక్ సూపర్ మ్యాచింగ్, ఎట్లయినా అదంతా డైరెక్టర్ బ్రో చూసుకుంటారు కాబట్టి. కానీ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ నడక, ఆ డైలాగ్ చెప్పే విధానం అన్నీ కూడా ఏజ్కి తగ్గట్టు మీరు చూస్తూ ఉంటారు. ఓకే, ఒక 30 year old ఎట్లా మాట్లాడతాడు, 60 year old ఎట్లా మాట్లాడతాడు అనే ఆ మైన్యూట్ థింగ్స్ పర్ఫార్మెన్స్లో, డైలాగ్ డెలివరీలో, బాడీ మూమెంట్లో అన్నిట్లో కూడా తీసుకురావడం అనేది అది ఎక్స్ట్రాడినరీ. అంటే మీకు జస్ట్ లుక్స్ కనిపిస్తున్నాయి, బట్ ఈచ్ లుక్ వెనుక యాజ్ అన్ యాక్టర్ వాట్ హీ డిడ్ ఈజ్ సంథింగ్ దట్ యూ విల్ ఆల్ సీ త్రూ. ఏ టెక్నాలజీ వాడారా, ఈ వేరియేషన్స్కి అంటున్నారు? ఏం టెక్నాలజీ? లేదు, ఏంటండి బాబు, ఆయన ఒళ్ళు హూనం అయిపోయి ఏ విషయంలో ఏ అనేది నాకు అర్థం కాలేదు. క్యారెక్టర్ ఏజ్ విషయంలో అడుగుతున్నారు. హెబ్బే అస్సలు లేదండి. ఇది 5 సంవత్సరం నేను ఈ కథ రాసినప్పుడు అసలు ఏ ఇంకా పుట్టలేదు. సో ఇదేది ఏ వాడింది కాదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఇమాజినేషన్ చేయగలిగే శక్తినిచ్చినందుకు దేవుడికి, ఆ ఇమాజినేషన్ నమ్మినందుకు సత్యకి, అనురాగ్కి, శరత్కి, మహేష్ బాబు గారికి, అమృత గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఏ ఈజ్ జస్ట్ ఐ మీన్ లైక్ గ్రామర్ టూల్ ఆర్ స్మాల్ టూల్ అంతే. అలా వాడినంత కాలం ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి. నో ఏ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. కథ పోస్ట్ ప్రొడక్షన్ ఐ డోంట్ నో. నేనైతే స్ట్రిక్ట్గా అందరికీ ఏ యూజ్ చేయొద్దు అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్స్ చెప్పాను. బట్ ఒక షూట్ అయిన తర్వాత అది మా చేతిలో ఉండదు కాబట్టి ఐ డోంట్ నో. సత్య గారు అంటే ఒక థింగ్ దీనికి యాక్చువల్లీ ఏఐ ముందు మనం ఏదైతే ఉండేనో చేతులతో గీసి స్కెచ్లు వేసి ప్రతి థింగ్ ప్రొడక్షన్ డిజైనర్ క్యారెక్టర్ లుక్ అన్ని స్కెచ్లు వేసుకొని చేసిన సినిమా అండి. సో సత్య గారు యా, యాజ్ అ ఆర్టిస్ట్గా మీకు మంచి పెర్ఫార్మర్ అని పేరుంది, మంచి నటుడిగా ఇప్పటికే గుర్తింపు ఉంది. ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్గా ఏం అచీవ్ చేశారు? ఏమి అచీవ్ చేశారు? అచీవ్ చేశారండి. అవునండి, ఈ క్యారెక్టర్తో ఏం అచీవ్ చేశానంటే అది మీరందరూ మేబీ చెప్తారు, అనురాగ్ ఆర్ మహా చెప్పాలి అది. ఎందుకంటే ఒక సెల్ఫ్ వాళ్ళే నా టీచర్స్ అండ్ ఈయన ప్రిన్సిపల్, ఈయనేమో నా టీచరు. దానికి ఒక్క అసందర్భ సమాధానం ఒకటి చెప్తాను. సో నాకు మొన్న వేసుకుని టీం అందరు చూస్తున్నాం అనమాట. చూసినప్పుడు ఎవరో అన్నారు, కమల్ హాసన్ గారు ఏదో సందర్భంలో నా నెక్స్ట్ జనరేషన్స్లో కనుక నా అంత పర్ఫార్మెన్స్ చేయగలిగే యాక్టర్ నాకు కనిపిస్తే నేను రిటైర్ అవుతానో ఏదో అన్నారని చెప్పారు. సార్ మీరు రిటైర్ అవ్వద్దు, బికాజ్ మా అందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తూ వచ్చారు ఫర్ ది లాస్ట్ 50-60 years. మీరు రిటైర్ అవ్వకూడదు, కానీ
మీరు అనుకుంటున్న నెక్స్ట్ జనరేషన్స్లో మీలాగా మీ అంతటి పర్ఫార్మెన్స్ చేయగలిగే యాక్టరు ఒకడు వచ్చేసాడు, వాడి పేరే సత్యదేవ్. అది నాకు తెలిసి సత్య ఈ సినిమాతో అచీవ్ చేసింది. భయ్యా ఇది ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య చేసేటప్పుడు మీకు ఈ అభిప్రాయం ఉందా? అప్పటికి ఇంకా లిమిటెడ్ అండి. ఆయన నాకు తెలుసు చేస్తున్నప్పుడు, అంటే ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యి చేస్తున్నాం అనమాట. ఏది చెప్పినా అంటే సత్య ఈజ్ అన్ ఇంట్యూటివ్ యాక్టర్. ఏదైనా చెప్తే ఆ పాత్ర, నేను నిజం చెప్పాలంటే ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య చేస్తున్నప్పుడు మీ అందరికీ తెలుసో తెలీదో, నేను సత్యకి స్క్రిప్ట్ ఇవ్వాల. ఆ లాట్ ఆఫ్ స్క్రిప్ట్ వాజ్ ఒరిజినల్లీ డెవలప్డ్. అది ఇంత రీమేక్ అయినప్పటికీ, అడాప్టెడ్ అయినప్పటికీ అది ఒరిజినల్గా డెవలప్ చేసిన స్క్రిప్ట్. దెర్ ఆర్ మెనీ సీన్స్ దట్ ఆర్ నాట్ దేర్, దెర్ ఆర్ మెనీ డైలాగ్స్ నాట్. ఇన్ఫ్యాక్ట్ ద క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద క్యారెక్టరైజేషన్ ఇట్ సెల్ఫ్. నేను సత్యకి స్క్రిప్ట్ ఇవ్వాల. ఆయన సెట్కు ఏ రోజు స్క్రిప్ట్ ఇవ్వాల, సెట్కి వచ్చిన తర్వాత ఈరోజు సీన్ ఏంటో చెప్తాను. నేనేం అడిగేవాడిని, నేను ఎందుకు ఇవ్వట్లేదు మహా స్క్రిప్ట్ అంటే, నేను ఒకటి చెప్పుండే, సత్య ఇలా చేద్దాము, ఎందుకంటే నువ్వు మహేష్ అనే పాత్ర ఇది అని మేము 2-3 రోజులు మాట్లాడుకున్నాం. మహేష్ అనే పాత్ర ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా బ్రతుకుద్ది, అది చేద్దాం సత్య అని చెప్పేసి, విచ్ ఈస్ వెరీ స్పాంటేనియస్ ఫర్ అన్ యాక్టర్ టు పుల్ ఆఫ్. సో సత్యదేవ్గా వచ్చాడు, క్యారవన్లోకి వెళ్ళి మహేష్గా దిగేవాడు. నా దగ్గరికి రాగానే నేను సీను చెప్పి ఇవి డైలాగ్స్ అనేవాడిని. బట్ వన్ మోర్ థింగ్ ఈజ్ సత్యాస్ మెమరీ పవర్ ఈజ్ ట్రెమెండస్. ఒక్కసారి ఇట్లా జూమ్ జూమ్ రోబో రోబో అన్నట్టు ఇలా చూసి ఇలా తీస్తాడు, రెడీ అంటాడు. సో ఒకసారి చూసుకునేవాడు, అటు ఇటు అది మర్మర్ చేసుకుని తిరిగేవాడు, రెడీ అనేవాడు, వచ్చి యాక్షన్ చెప్పగానే మహేష్ లాగా అక్కడ బతికేవాడు అనమాట. ఆ టైంలో నేను అబ్జర్వ్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ యాక్చువల్లీ లైఫ్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిల్మ్ కాబట్టి అబ్జర్వేషన్లో నాకు ఇతను చాలా గ్రేట్ టాలెంట్ అని నేను అప్పుడే అనుకున్నాను. కానీ ఈ సినిమాతో నేను మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో అది చెప్పగలిగేంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడనమాట సత్య నాకు. సార్ రావు బహదూర్ అంటారు కదా, రావు ఏంటి బహదూర్ ఏంటి? రావు అంటే రాజు, బహదూర్ అంటే ధైర్యం గలవాడు. రావు బహదూర్ అంటే ధైర్యం గల యువరాజు అని అర్థం. అది టీజర్లో డైలాగ్ కూడా ఉంది. ఇంకా ముందర రావాలా? షాడో సత్య గారు ఇందాక రామప్ప డైలాగ్ ఒకటి, క్రేజీ డైలాగ్ ఒకటి చెప్పండి ఒకసారి. ఏదండి? రామప్ప మీ క్యారెక్టర్లోని క్రేజీ డైలాగ్ ఒకటి చెప్పండి. ఎందుకంటే మీ వాయిస్కి ఫ్యాన్స్ ఉన్నారు. 30 years లోపు 40 years లోపు వాయిస్ ఈజీగా చెప్పగలరు. 60 years అంటే చాలా కష్టపడాలి. రామప్ప డైలాగ్ క్రేజీది ఒక్కసారి. అంటే నేను ఆ మోడ్యులేషన్లో చెప్పలేను కానీ బట్ ట్రై చేస్తాను సార్. రెండు భాగాలుగా చెప్తామా? చిన్నప్పుడు ప్రపంచం చాలా విశాలంగా కనిపిస్తుందండి. ఏంటిది? శారీరక ఎదుగుదల వల్ల అనుకుంటాం, మానసికంగా ఎదవపోవడం వల్ల తెలుసుకోవాలందరూ. వద్దులే, అది వద్దు, ఇది చెప్తాను. నా కథ కానీ సినిమాగా తీయాలంటే 2 భాగాలుగా తీయాలి తెలుసా? 2 భాగాలుగా. ఇవి అంటే ఆనెస్ట్గా ఆ సినిమాలో అంటే నాకు పర్టికులర్గా నేను సినిమాలో చేసింది ఏది కూడా బయట చేయలేను. ఇందాక ఎవరో నాకు ఒక అమ్మాయి వచ్చి, సార్ ఇలా కొంచెం నన్ను చూసి ఆశ్చర్యపోయినట్టు యాక్ట్ చేయండి ఏవో చెప్తుంది. అమ్మ నేను కెమెరా పెడితేనే చేయగలుగుతాను, నేను బయట చాలా వర్స్ట్ అంటే పెథటిక్ యాక్టర్ని, ఐ కాంట్ యాక్ట్. అంటే ఆ డైలాగ్స్ కూడా, ఆ డ్రెస్ ఆ కాస్ట్యూమ్ వేసుకున్నాక ఐ బికమ్ రావు బహదూర్, ఐ బికమ్ ద క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అయిపోయి ఆ డైలాగ్స్ అన్నీ అలా వస్తాయి. అది నేను బయట చేస్తే వీడైనా అది చేసాడని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రతిసారి. ఏ డైలాగు చెప్పలేను, ఇదేదో మీకోసం ట్రై చేశాను. థ్యాంక్ యూ సార్. అనురాగ్ గారు ఒకసారి సార్. అనురాగ్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ. అనురాగ్ గారు సార్, మహేష్ బాబు గారు సినిమా ఎప్పుడు చూస్తున్నారు? అలాగే మహేష్ బాబు గారు సినిమా ఎప్పుడు చూస్తున్నారు? రేపే చూస్తున్నారు యాక్చువల్లీ. సార్ ఇంకో లాస్ట్, థర్డ్న చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, ఎలా ప్లాన్ చేస్తున్నారు? పబ్లిక్ చెప్తా.
లేదండి అంటే సి ఐఎమ్ ఎ గై ఐ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ 15 years. ఐ సీ ద జర్నీ ఆఫ్ ప్రొడ్యూసర్స్ యాక్టర్స్ ఎవ్రీ డే. సో ఆబ్వియస్లీ విష్ ఆల్ ద ఫిల్మ్స్ టు డూ వెల్. అందరితో పాటు మన సినిమా కూడా బాగా ఆడాలనేదే కోరిక అంతే. సో ఎవ్రీ డే ఐ జస్ట్ ఏ ప్రొడ్యూసర్ సినిమా తీసినా హిట్ కొట్టాలనే మెంటల్ థింకింగ్లు ఉంటాను నేను పొద్దుగా లేవగానే. సో ఐ జస్ట్ హోప్ ఆల్ ద ఫిల్మ్స్ డూ వెల్. సో యా. థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు, వెంకటేష్ మహా గారు ఫైనల్ టచ్ లాగా ఒక్కసారి మీ స్టెప్తో ఎండ్ చేయాలని అందరూ కోరుకుంటున్నారు ఇక్కడ. సో ఓకే, సో ఎస్, ఇక్కడికి వచ్చిన మా ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అఫ్ కోర్స్ మా మీమర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. And today's event is organized by UV Media and PROs are Vamsi Shekhar. Thank you one and all for joining this fantastic event. So Desa Sanchari ee roju nunchi చాలా సూపర్బ్ గా రాక్ అండ్ రోల్ అంటూ అందరి చేత డాన్స్ చేయిస్తుంది అనడంలో ఇక్కడే మన స్టేజ్ ప్రూవ్ చేసేసింది. సో లెట్స్ ఎంజాయ్ దిస్ సాంగ్ అంటిల్ ద నెక్స్ట్ వన్ కమ్స్. ఎందుకంటే ఇంకా 2 అదిరిపోయే డాన్స్ నంబర్స్ ఉన్నాయని ఆల్రెడీ మనకి ఇచ్చేశారు కాబట్టి థ్యాంక్ యూ everybody for joining. Have a good evening and good night. Thank you so much. Come on, give it up for Venkatesh Mahagaru. వాడు తిరగక చెడతాడే తెలిసి వలలో పడతాడే